హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం షేర్ చేద్దామని వచ్చానండి. పూర్వం కవులందరూ కూడా ఆకాశం నీలంగా, భూమి పచ్చదనంగా అలా వర్ణిస్తూ ఉంటారు. అవి వర్ణన వరకే పరిమితం అవ్వకూడదు. మనకి ఎప్పటికీ కూడా మన భావితరాల వారికి కూడా మనం అందించాలనే ఉద్దేశంతో మనం ప్రయత్నించాలి. అడవులు, అటవీ సంపద అన్నీ, మూగజీవాలు అన్నీ కూడా కనుమరుగయ్యే అవకాశం కనబడుతుందండి. వాటిని మనమే కాపాడుకోవాలి. మనం ఎంత దూరం ప్రయాణించినా మన ఉనికిని మర్చిపోకూడదు. అలాగే మనం టెక్నాలజీలో ఎంత సాధించినా కూడా మన ఉనికిని, మన అడవులు, మన కొండలు, మన ఆటవిక సంపద, భూమి, ప్రకృతి అన్నీ కూడా మర్చిపోకూడదు. తప్పకుండా మనం